యో గాయ్స్ సీసము తీసింగ్ పాట వచ్చేస్తుంది. హలో గాయ్స్, అప్డేట్స్ ఏంటంటే మన వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటే గ్రాండ్ లాంచ్ 2.0గా బిగ్ బాస్ని మళ్ళా గ్రాండ్ లాంచ్ చేస్తారు 2.0 పెట్టి. ఈ 2.0 గోల్ ఏందో ఏమో అర్థం కావట్లేదు. కానీ ఫస్టే అందరినీ పంపించేస్తే బాగుంటుంది. యాక్చువల్లీ కౌశల్ సీజన్ కూడా అందరినీ దాదాపు 17 18 అందరిని ఒకేసారి పంపించేసారు. సో ఒక్కొక్కరికి అట్రాక్ట్ అవుతారు, ఒక్కరు నచ్చుతారు, ఒక్కొక్కరు టీమ్ ఫామ్ అవుతుంది, గ్రూపులు ఫామ్ అవుతాయి. సో అవన్నీ అవ్వడం వల్ల అందరూ కౌశల్ మీద పడడం వల్ల సీజన్ అనేది బాగా హిట్ అయింది. ఈ సగం మంది పంపించి సగం మంది వీళ్ళు కొత్తగా చేయాలనుకుంటుర్రు, కొత్తదనం చూపెట్టాలనుకుంటుర్రు బిగ్ బాస్ వాళ్ళు మనకి. కాకపోతే ఆ కొత్తది హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుంది, మెయిన్ హిట్ అవ్వడం ముఖ్యం. అది కొత్తదా పాతదా ఎడ్డిదా అనేది మనకు అనవసరం. సో వాళ్ళు కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటారు, కొత్తదనం చూపిద్దాం అనుకుంటారు. కానీ కొత్తదనం అనేది చెత్తగా ఉండకూడదు. సో అది నా కాన్సెప్ట్. ఇప్పుడు ఏంది, ఇక ఎవరెవరు వస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఏదో ఒక కామెంట్ చేయండి, మీ పేరు కామెంట్ చేయండి, లేదా మీ ఊరు కామెంట్ చేయండి. ఎవరు వస్తున్నారంటే ముక్క వినాక్ష వస్తున్నాడు. సో ఎంటర్టైన్మెంట్కి లిమిటే లేదు అనే ట్యాగ్ లైన్కి వీళ్ళెవరు న్యాయం చేయట్లేరు. ఇప్పుడున్న కంటెస్టెంట్ ఎవరు న్యాయం చేయట్లేదని బిగ్ బాస్కి అర్థమైంది, ఆడియన్స్ అందరికి అర్థమైపోయింది. సో ఆడియన్స్ రియాక్షన్ తీసుకుంటారు. ఆడియన్స్ రియాక్షన్ అంటున్నది, ఆడియన్స్ ఏమనుకుంటారో తీసుకుంటారు. ఎంటర్టైన్మెంట్ అయితే లేదు, అది లిమిటే కాదు, అసలు ఎంటర్టైన్మెంటే లేదు. సో ఈసారి గ్రాండ్ లాంచ్ 2.0కి అంటే సీజన్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి వీళ్ళు ఈ ఎంటర్టైన్మెంట్ లేదు కాబట్టి ఎంటర్టైన్మెంట్ పీపుల్నే పంపిస్తున్నారు, ముక్క అవినాష్ని పంపిస్తున్నారు, మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తారని. నెక్స్ట్ ఏమో ముక్క అవినాష్ లాస్ట్ టైం ఎంటర్టైన్మెంట్ ఇచ్చిండు కానీ గేమ్ పరంగా అంత కిక్ ఇవ్వలే. ఎంటర్టైన్మెంట్ ఇచ్చిండు పక్కా. ఈసారి అయినా గేమ్ పరంగా మంచిగా ఇవ్వాలి. లాస్ట్ టైం శ్రీముఖి అంట అట్లా కాకుండా శ్రీముఖి అంట ఉండడము, ఇండివిజువల్ గేమ్ ఆడలేడు. అది ఇండివిజువల్ గేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇండివిజువల్ గేమ్ ఆడలేడు అది. సో ఈసారైనా ఇండివిజువల్ గేమ్ ఆడి మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం ముక్క అవినాష్ని. ఇంకెవరు వస్తున్నారు, హరితేజ బిగ్ బాస్. హరితేజ కూడా టాప్ 5లో ఉంది, మంచి గేమర్, ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. మెయిన్ లేడీస్లో ఎంటర్టైన్మెంట్ బాగా ఇస్తుంది. సో హరితేజని తీసుకుంటుర్రు. రికార్డ్ అవుతుందో చూస్తా, రికార్డ్ అవుతుంది. హరితేజని తీసుకుంటుర్రు. హరితేజ కూడా ఎంటర్టైన్మెంట్ బాగానే ఇస్తుంది. బిగ్ బాస్ 2 కౌశల్ టీమా, సరే బిగ్ బాస్ 1కి వచ్చింది. బిగ్ బాస్ 1 ఆదర్శ్ ఉంటాడు, అదే బిగ్ బాస్ 1కి వచ్చింది. చాలా మంచి కామెడీ ఇచ్చింది, ఎన్టీఆర్ తోటి ఫన్నీ బాగా ఇచ్చారు. సో హరితేజని తీసుకుంటారు. హరితేజ విన్నింగ్ క్వాలిటీస్ అంటే చెప్పలేము, చూద్దాం, విన్ అయ్యే అవకాశాలు ఏదో చూద్దాం. నెక్స్ట్ ఓవరు గుర్తెచ్చుకుంటామండి. నెక్స్ట్ ఓవర్ అబ్బా మళ్ళీ కామెడీ అనే రోహిణి రాలేదు కదా ఇంతకుముందు, రాలేదు. రోహిణి, జబర్దస్త్ రోహిణి మీకు తెలిసే ఉంటుంది. ఈవెన్ మత్తు వదలరా పార్ట్ 1లో ఉంటుంది. వడదెబ్బ తగిలితే వడొచ్చి అంటే చూడి వాని పెళ్ళామే రోహిణి. మంచి కామెడీ మంచిగా మంచి కామెడీ అయితే ముగ్గురు కామెడియన్స్ గ్రాండ్ లాంచ్లో. సో వీళ్ళు దాదాపు కాదు ఆల్మోస్ట్ ఫిక్స్ అనుకోండి. దరిద్రం కొద్దిగా 99% కరెక్టే, 1% తప్పు అయితే చెప్పలేను, నన్ను తిట్టుకోకండి. మ్యాక్స్ అయితే వీళ్ళు పక్కా కరెక్ట్, కొన్ని సోర్సెస్ ద్వారా నాకు వచ్చినాయి. సో అది ఇంకేంది మరి, డైలీ రివ్యూస్ పెడతా, సోది లేకుండా ఉన్న పాయింట్స్ ఉన్నట్టు చెప్పుకుంటా, ఎక్కువ టైం తీసుకోను. చాలామంది రివ్యూయర్స్ ఆ రివ్యూనే గంట ఉంటే, సీజనే ఎపిసోడే గంట ఉంటే రివ్యూ గంట ఇస్తారు. నేను అంత గంట దొబ్బను. మీకు మంచి టైం పాస్ అయ్యేలా, మంచి పాయింట్స్ అయ్యేలా షార్ట్లో ఒక 20 minutes 17 minutesలో మంచిగా ఇస్తారు రివ్యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ బిగ్ బాస్ మీరు చూడండి. నా ఒపీనియన్స్, నా మాటలు, నా మాట్లాడే విధానము, నేను చెప్పే మాటలు మీకు పక్కా మంచిగా అనిపిస్తాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో
నా రివ్యూస్ ఈ పాయింట్స్ అవన్నీ నచ్చితే మీ బిగ్ బాస్ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా షేర్ చేయండి. లవ్ యూ, థ్యాంక్ యూ, బాయ్. మళ్ళీ కలుస్తా, బాయ్, నమస్తే, బాయ్.